బీటెక్ చదివాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఏసీ గదుల్లో హైటెక్ ఉద్యోగం లభించింది. ఆదాయము లాభదాయకంగానే వస్తోంది. కానీ అవేవి ఆ యువకుడికి సంతృప్తిని అందించలేకపోయాయి. 4 గోడల మధ్య చేసే ఉద్యోగంలో లభించని సంతోషాన్ని ప్రకృతి ఒడిలో పొందుదామని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ఏళ్లుగా కొనసాగిస్తున్న వ్యవసాయాన్ని తన భవిష్యత్తుకు బంగారు బాటగా మలుచుకున్నాడు. స్థానిక వాతావరణ పరిస్థితులను గమనించి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల గురించి తెలుసుకుని ఏడాది పొడవునా ఆదాయం వచ్చే గులాబీల సాగుకు శ్రీకారం చుట్టాడు ఏలూరు జిల్లాకు చెందిన యువ రైతు పృథ్వీ. ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందమైన పుష్పాల్లో గులాబీ ఒకటి. పూలల్లోకెల్లా రారాని గులాబీ పువ్వు. వాణిజ్యపరంగా గులాబీల సాగులో ఉన్న లాభాలను ఇప్పుడిప్పుడే రైతులు గమనిస్తున్నారు. గులాబీల సాగులో మెళకువలను తెలుసుకుని ఆ దిశగా రైతులు దృష్టి సారిస్తున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ భూమి, ఎక్కువ ఆదాయం గులాబీల సాగుతో పొందొచ్చు. నేడు గులాబీల సాగు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చిన్న పట్టణాల్లో కూడా రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ విజయాన్ని గుర్తించిన ఏలూరు జిల్లాకు చెందిన యువ రైతు పృథ్వీ తమకున్న 15 ఎకరాల్లో గులాబీల సాగు చేపట్టాడు. లాభాల బాటలో పయనిస్తున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పృథ్వీకి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. అయితే ఇవేవీ అతనికి సంతృప్తిని అందించలేకపోయాయి. సాగువైపు అడుగులు వేయాలని నిర్ణయించుకుని సొంతూరైన ఏలూరు జిల్లాలోని కళ్లచెరువుకు వచ్చేశాడు. తండ్రి చేసిన వ్యవసాయాన్నే సరికొత్త పంథాలో నడిపించటం మొదలుపెట్టాడు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన, మార్కెట్ అధికంగా ఉన్న గులాబీల సాగువైపు దృష్టి సారించాడు. బెంగళూరులో పూలతోటల్ని పరిశీలించి సాగుపై అవగాహన పెంచుకుని ఈ యువ రైతు మెట్ట ప్రాంతంలో గులాబీల సాగు మొదలుపెట్టాడు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు మేలు రకాల పూలను అందిస్తున్నాడు. గులాబీ పండిస్తున్నామండి. 1 ఇయర్ నుంచి పండిస్తున్నాము. ఇది క్లైమేటిక్ కండిషన్స్కి బాగా సూటబుల్ అవుతుందండి. ఇక్కడ మన ఇది బెంగళూరు వెరైటీ అండి మనం వేసింది. ఒకటి వచ్చి సెంట్ వేసామండి, ఇంకొకటి వచ్చి బెంగళూరు వెరైటీ అండి. ఇది 15 ఎకరాలు వేసామండి ఇక్కడ గులాబీ వచ్చేపాటికి. వర్కర్స్ వచ్చేపాటికి ఒక 30 మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటారండి డైలీ. మన ఫెర్టిగేషన్ వచ్చేపాటికి రూట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. సో దానికి తగ్గ ఫెర్టిలైజర్స్ ఉపయోగించుకోవాలండి మనం. ఈ మొక్క వచ్చేపాటికి సుమారు ఒక 6 to 8 years లైఫ్ ఉంటుందని చెప్పారండి మనకి. స్టాగ్నెట్గా వచ్చేపాటికి 30 to 40 kgs per acre వస్తుందండి. ఇది పర్ కేజీ వచ్చేపాటికి కూడా మినిమం ఒక 80 రూపీస్ నుంచి 120, 150, 200 వరకు కూడా ఉంటుందండి ఒక్కోసారి. ఇంతకుముందు మనం వచ్చేపాటికండి ఎక్కువ బనానా చేసేవారండి ఫాదర్ వచ్చేపాటికి. ఈ గులాబీ అనేపాటికి ఇటు మనకంతా కూడా బెంగళూరు నుంచి మనం అంతా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండి. ఈ గులాబీ అనగా చామంతి అనంగా, ఈ గులాబీ సెంట్ వెరైటీ అనంగా, ఈ కట్ రోజ్ అనంగా ఇవన్నీ కూడా మనం బెంగళూరు నుంచి మనం ఇటు మార్కెట్ ఇక్కడ అందరూ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మనం ఎందుకు పండించకూడదు అనే ఉద్దేశంతో మనకి ఏదైతే ఏం వెరైటీ సూటబుల్ అవుతుంది, అసలు మన క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి, మన హ్యూమిడిటీ ఏంటి, హ్యూమిడిటీ ఎంత అప్ అండ్ డౌన్ అవుతుంది మనకి, అంటే ప్రతి సీజన్లోనూ మనకి ఫ్లవర్ 365 days కూడా ఫ్లవర్ రావాలి అని మంచి వెరైటీ చూసుకొని ఈ వెరైటీ చూస్ చేసుకున్నామండి. ఇది మనకు వచ్చేపాటికండి మంత్లీ వచ్చేపాటికి అరౌండ్ మనకి 400 kgs వస్తుందండి. ఖర్చులకి ఒక 150 kgs అలా పోతుందండి. రిమైనింగ్ మన ప్రాఫిట్ అండి. అది రైనీ సీజన్లో ఒక బ్లాక్ స్పాట్ వస్తుందండి. ఈ బ్లాక్ స్పాట్ అనేది అన్ని పంటలోనూ వస్తుందండి. కాకపోతే రోజులో వచ్చే బ్లాక్ స్పాట్ వేరండి. అది కొద్దిగా డిఫరెంట్ అండి. డిఫికల్ట్ అండి కొద్దిగా. మనం స్ప్రేయింగ్స్ కానీ అన్నీ కూడా ఒక 24 ఈ వెరైటీలు ఏంటంటే 24 hours టైం ఇస్తుందండి. ప్రతి ఏదైనా కానీ ఫంగిల్ అయినా కానీ డిసీజ్ అయినా కానీ ఏదైనా కానీ 24 to 48 hours టైం ఇస్తుందండి. ఈ లోపు మనం చూసుకొని గమనించుకొని స్ప్రేయింగ్ చేసుకోవాలండి. జాగ్రత్తగా చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయండి. పర్ ఏకర్కి వచ్చేపాటికి మనకి నెలకు వచ్చేపాటికి 60-70 వేలు మిగులుతాయండి. గతేడాది 15 ఎకరాలలో గులాబీ పూల సాగు ప్రారంభించిన ఈ రైతు బెంగళూరు రకం సెంటు రకాలను పెంచుతున్నాడు. స్థానిక వాతావరణం ఈ పూల సాగుకు అనుకూలంగా ఉందని రైతు తెలిపాడు. ఒకసారి మొక్కలు నాటితే 6 నుంచి 8 ఏళ్ల వరకు పూల కోత లభిస్తుందని, మొక్క నాటిన 5 నెలల నుంచి పూల దిగుబడి అందుతుందని చెప్పాడు.
3 సీజన్లకు కలిపి ప్రతి నెల 400 కేజీల పూల వరకు విక్రయిస్తామని, నెలకు నికరంగా 60 నుంచి 70 వేల వరకు లాభం దక్కుతోందని ఈ యువ రైతు హర్షం వ్యక్తం చేశాడు. ఇది ఒక్కో మొక్క వచ్చేపాటికండి మినిమం 6 to 8 years ఉంటుందండి. ఇరిగేషన్ వచ్చేపాటికి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలండి. ఫ్లడ్ ఇవ్వకూడదు. ఫ్లడ్ ఇస్తే కనుక విల్ట్ ఎక్కువ వస్తుందండి, ఫిజేరియం విల్ట్ ఎక్కువ వస్తుంది. ఈ వెరైటీ సెంట్ అనే వెరైటీ అయితే పన్నీర్ అంటారండి. ఆ వెరైటీ అయితే కనుక అండి ఒక సామాన్య కుటుంబం 4 ఫ్యామిలీ ఉంటే కనుక అండి, 4-3 ఉంటే కనుక ఎర్లీ మార్నింగ్ కోసుకొని మార్కెట్ ఎక్కడ దగ్గరలో ఉంటే చాలా బెస్ట్ అండి. ఈ పన్నీర్ వెరైటీకి ఏమో అసలు ఏ డిసీజ్ ఫంగల్ ఉండదండి, అసలు 0 అండి. పెస్ట్ కూడా చాలా రేర్ అండి. మినిమల్ మనకి మోనోక్రోటోపాస్కి ఈజీగా కంట్రోల్ అవుతాయండి. సో సాఫీకి కూడా ఫంగల్ అది ఈజీగా కంట్రోల్ అయ్యిద్దండి. సో మనకి వింటర్ రైనీ సీజన్ అయితే చూసుకోవసరం లేదండి. చాలా బెస్ట్ వెరైటీ అండి అది నన్ను అడిగితే. గులాబీ అని కాదండి, ఏ పంట అయినా కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అండి కుప్పలుగా ఎరువు వేసేయటం, ఎక్కువ ఖర్చు ఎక్కువ పెట్టుకుంటున్నారండి. అలా కాకుండా సింపుల్ మెథడ్ ఏంటంటే అండి, ఏదన్నా కానీ కోడి పెంట అయినా కానివ్వండి, ఆవుల ఎరువైనా కానివ్వండి, గేదెల ఎరువైనా కానివ్వండి, ఏదన్నా తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకంపోజ్ చేయండి. ఒక 1 month పక్కన పెట్టేసేయండి. దాంట్లో నుంచి ఒక 300 కేజీలు ఎరువు తీసుకోండి. దాని మీద ఒక వేపపిండి, గానుగపిండి, ఆముదం పిండి 3 ఇంక మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే దాన్ని తీసుకొని దాని మీద రోజు వాటర్ కొట్టి డీకంపోజ్ చేయండి. దాన్ని కూడా వాటర్తో డీకంపోజ్ చేసిన తర్వాత ఒక 1 month మళ్ళీ చేసిన తర్వాత 1 month మినిమం కుదరకపోయినా కానీ అట్లీస్ట్ 15 days అయినా కానీ డీకంపోజ్ చేసి దాన్ని ఒక 5 కేజీలు, ఎకరానికి ఒక 5 కేజీలు మనం అనుకొని, ఎకరానికి ఒక 5 కేజీలు ఫస్ట్ బకెట్లో తీసుకోనండి. దాన్ని ఒక వారం రోజులు ఆ ఎరువుని మొత్తం ఏదైతే కుళ్ళబెట్టేసుకున్నామో ఆ ఎరువుని నానబెట్టుకొని డ్రమ్ములో జల్లెడేసుకోనండి. వడగొట్టుకుంటేనండి చాలా మంచిదండి అది. ఆ వాటర్ని మనం డ్రిప్లో ఇచ్చుకుంటేనండి ఎవ్రీ 15 daysకి ఒకసారి డ్రిప్లో ఇచ్చుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఏ మైక్రోన్యూట్రియన్స్ ప్రాబ్లం రాకుండా మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎరువు వేసినట్టేనండి. అది కూడా ఏ ఇబ్బంది మనకి, ఏ న్యూట్రియన్స్ కూడా చక్కగా ఉంటుందండి. మనం శీతాకాలంలో వర్షాకాలంలో కోడి పెంట వేసుకుంటే చాలా మంచిదండి. ఈ వేసవకాలంలో ఏమో పశువుల ఎరువు వేసుకుంటే డీకంపోజ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఏదన్నా కానీ మనం లేబర్ని పెట్టి వేయటం కన్నా, ఇదంతా రిస్క్ చేసే కన్నా కానీ మన కష్టంతో మనం ఈజీగా వర్క్ చేసుకునేటట్టు లిక్విడ్ ఫామ్లో తీయాలండి దాన్ని. ఆ లిక్విడ్ని ఇప్పుడు మనం ఏదైతే 5 కేజీలు అనుకున్నామో దాన్ని వడగొట్టుకుని డ్రమ్లో వడగొట్టుకున్న తర్వాత గొడ్డేసుకొని దాన్ని 5 కేజీలని అట్లీస్ట్ ఒక 100 లీటర్లు వాటర్ తీయండి. దాంట్లో అంటే ఫస్ట్ వాటర్ పోయండి. దాంట్లో ఆ వాటర్ని కూడా ఇంకిపోయి ఒక డ్రమ్లో పడిపోతాయండి. మళ్ళీ ప్లెయిన్ వాటర్ మళ్ళీ పోయండి. అలాగే ఒక 10 times చేయండి. 10 times చేసిన తర్వాత దాంట్లో ఉన్న సారం మొత్తం దిగిపోద్దండి. రోజుకి వాటర్ దిగటం స్లో అవుతూ ఉంటుందండి. సో అలా 10 times చేసినప్పుడు దాంట్లో ఉన్న సారం మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. అది ఎకరానికి మొత్తం ఎక్కిచ్చేసుకోండి. అది మీరు అలాగ ప్రతి 15 రోజులకి చేసుకుంటే అండి చాలా బెస్ట్, మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. నేను గులాబీలు అదే పని చేస్తున్నానండి. ఎక్కువ సీజన్ బట్టి ఎరువు మారుస్తూ ఉంటున్నానండి. ఇప్పుడు మన ఎకరానికి వచ్చేపాటికి 3-4 ట్రిప్పులు తోలాల్సి వస్తుందండి. సో ఇలా చేయటం వల్ల అనేది నాకు అర ట్రిప్తో మొత్తం సంవత్సరం అంతా ఈల్డింగ్ తీసే ఛాన్స్ అనేది నాకు వస్తుందండి. బెంగళూరు నుంచి అందరూ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదండి ఇక్కడికి. మనం ఇక్కడంటే లోకల్గానే అందరికీ ఇస్తున్నామండి. ఈవెన్ బయర్స్ కూడా మన దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారండి. అందరూ కూడా వచ్చి వాళ్ళే ఎవ్రీ 2 daysకి వాళ్ళే కాల్ చేసి ఆర్డర్స్ చెప్పుకుంటారండి. మనం కూడా బల్క్ ఆర్డర్స్ మీదే సప్లై చేస్తున్నామండి. ఈ ఫ్లవర్ వచ్చేపాటికి మనం వెంటనే కోసిస్తాం కాబట్టి అండి వాళ్ళకి మినిమం 7 days గ్యారంటీగా వాళ్ళకి ఆగుతుందండి. వాళ్ళు కూడా అందుకే 7 days ఆగుతుందనేది కూడా ఈ ఫ్లవర్ మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారండి అందరూ కూడా. ఈ సెంట్ వెరైటీ అయితే కనుక 1 day ఆగుతుందండి. వాళ్ళకి దండలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది అని, వర్క్ కూడా ఈజీగా అవుతుందని మన దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారండి. గులాబీ పూల పెంపకంలో ప్రకృతి విధానాలను అనుసరిస్తున్నాడు ఈ యువ రైతు. సమయానుకూలంగా ప్రతి 15 రోజులకు ఒకసారి కోళ్లు, పశువుల వ్యర్థాలతో చేసిన ప్రకృతి ఎరువులను మొక్కలకు అందిస్తున్నారు. సాధారణ పద్ధతులు కాకుండా డ్రిప్ విధానంలో నీరు అందిస్తున్నారు. సాధారణ పద్ధతుల్లో అయితే విల్ట్ సమస్య వస్తుందని తెలిపాడు. ఇప్పటివరకు తాను అనుసరించే విధానాల కారణంగా గులాబీ తోటలకు ఎలాంటి చీడపీడలు ఆశించలేదని, ఏడాది పొడవునా పూల దిగుబడి అందుతోందని చెప్పుకొచ్చాడు.